అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. హైదరాబాద్ పార్లమెంట్ లో బీజేపీ బి టీమ్ గా పిలువబడే ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయా అన్న అనుమానం చాలా మందికి కలుగుతున్నాయి. దీని గురించి తెలుసుకునే ముందు ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ లో ఎప్పటి నుంచి బాగా వేసిందో తెలుసుకోవాలి. 1984 నుంచి 2024 వరకు హైదరాబాద్ పార్లమెంట్ లో తిరుగులేని శక్తిగా రోజు రోజుకు ఎదుగుతూ ఎంఐఎం పార్టీ వరుసగా 10 సార్లు ఇక్కడ విజయం సాధించింది. 1984 నుంచి 2004 వరకు 6 సార్లు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తనయుడు అసదుద్దీన్ ఓవైసీ 2004 నుంచి 2024 అంటే ఇప్పటి వరకు కూడా 4 సార్లు ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈసారి ఆయన మరోసారి విజయం సాధిస్తే 5వసారి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా నిలవనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, అలానే బీజేపీ పార్టీకి, ఈ 3 పార్టీలకు కూడా ఎంఐఎం పార్టీ పాత బస్తీలో అంటే హైదరాబాద్ పార్లమెంట్ లో గెలవడం అనేది చాలా అవసరంగా కనబడుతున్నాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ గురించి చూద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ ఎమ్మెల్యేతో కలుపుకొని మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొనసాగదని, కాంగ్రెస్ పార్టీలో షిండేలు ఉన్నారని, ఈ పార్టీ ఎప్పుడైనా చీలిపోవచ్చని, ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎంఐఎం అవసరం అనేది చాలా కీలకంగా మారింది. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ లో ఎంఐఎం కు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. అదే విధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎంఐఎం పార్టీకి కూడా ముస్లింలు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నట్లు మనకు రిజల్ట్స్ ని బట్టి తెలుస్తుంది. కొంతమంది యాకుత్పురా లాంటి ప్రాంతాల్లో ఎంబీటీకి ఓటు వేశారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కూడా ఇక్కడ ముస్లింలు ఓట్లు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తమ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకును స్ప్లిట్ కాకుండా చూసుకోవడం ఎంఐఎం పార్టీకి అనివార్యంగా మారింది. దీంతో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఒప్పందానికి వచ్చినటువంటి ఎంఐఎం పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టే విధంగా తన కార్యాచరణను రూపొందించుకుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి తమ అభ్యర్థిని ప్రకటించలేదు. బహుశా నామినేషన్ కు కొన్ని గంటల ముందు లేదా కొన్ని రోజుల ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంచుకునే అవకాశం ఉంది. లేదా ముస్లిం మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టినా కూడా అతనితో నామినేషన్ వేయించి ఎక్కడా కూడా ప్రచారంలో పాల్గొనకుండా కేవలం స్నేహపూర్వకమైనటువంటి పోటీకే కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎంఐఎం పార్టీతో బహిరంగంగా పొత్తుకు కాంగ్రెస్ పార్టీ వెళ్తే ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయి అది బీజేపీకి లాభం చేకూరుస్తుంది. కనుక ఎంఐఎంతో స్నేహపూర్వకమైనటువంటి పోటీకి వెళ్లేందుకే కాంగ్రెస్ పార్టీ ఇష్టపడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే ప్రస్తుతానికి ఎంఐఎం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ కూడా 2014 నుంచి 2023 వరకు కూడా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీతో ఎన్నో లాభాలను తీసుకుంది ఎంఐఎం పార్టీ. కనుక ఆ పార్టీతో తమకున్నటువంటి పరిచయంతో ఇక్కడ ఒక హిందూ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టేలా చూసుకుంది ఎంఐఎం పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గానికి చెందినటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో గోషామహల్ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నటువంటి హిందూ ఓట్లలో చీలిక తీసుకురావడం, అదే విధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గ ఓట్లను కూడా చీల్చి ఎంఐఎం కు లాభం చేకూర్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ లాగానే ఇతర నియోజకవర్గాల్లో హిందూ ఓట్ బ్యాంక్ తమకు దూరం కాకుండా ఉండేందుకు ఎంఐఎం తో స్నేహపూర్వకమైనటువంటి పోటీలోకి దిగింది. ఇక బీజేపీకి వద్దాం. నిజానికి ఇక్కడ బలమైన పోటీ ఇస్తున్నట్టు బీజేపీ చెబుతున్నప్పటికీ కూడా అంత బలమైన పోటీని బీజేపీ ఇస్తుందా అన్న అనుమానం కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులకు కలుగుతా ఉన్నది. ఎందుకంటే యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది. యూపీలో అక్కడ ఉన్నటువంటి చిన్న చితక పార్టీలతో ఎంఐఎం పార్టీ పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంకు సమాజ్వాదీ పార్టీకి వెళ్లకుండా తమ వైపు తిప్పుకొని అక్కడ బీజేపీకి లాభం చేకూరేలా ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తుంది. అంతేకాకుండా బీహార్ లో కూడా కొన్ని చిన్న చితక పార్టీలతో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది. అక్కడ కూడా ముస్లిం ఓట్ బ్యాంకు ఆర్జేడీ వైపు వెళ్లకుండా తన వైపు తిప్పుకొని బీజేపీకి అక్కడ సహకరిస్తుంది ఎంఐఎం పార్టీ. ఇది ఓపెన్ సీక్రెట్. అయితే ఈసారి ఎంఐఎం హైదరాబాద్ లో గెలవడం చాలా ఇంపార్టెంట్. కేవలం ఎంఐఎం పార్టీకే కాదు, ఇతర పార్టీలకు బీజేపీతో సహా అన్ని పార్టీలకు కూడా ఇక్కడ ఎంఐఎం గెలవడం అనేది చాలా కీలకం. ఒకవేళ ఎంఐఎం పార్టీ హైదరాబాద్ నియోజకవర్గంలో గెలిస్తేనే ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో మనుగడ సాధించగలుగుతుంది. ఎప్పుడైతే ఎంఐఎం పార్టీ తన మనుగడ ఇతర రాష్ట్రాల్లో సాధించగలుగుతుందో అప్పుడే అక్కడ బీజేపీకి లాభం చేకూరుతుంది. అందుకే ఎంఐఎం పార్టీని ఈసారి 3 స్థానాల్లో పోటీ చేసేలా చూసుకుంది బీజేపీ. ఈసారి హైదరాబాద్ తో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేస్తుంది. అంతేకాకుండా బీహార్ లోని కిషన్ గంజ్ నియోజకవర్గం నుంచి కూడా ఎంఐఎం పోటీ చేస్తుంది. హైదరాబాద్ లో ఏ విధంగానైతే ఇతర నియోజకవర్గాల్లో ఎంఐఎం ని టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో, ఒక హిందూ కన్సాలిడేటెడ్ ఓట్ ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం తెలంగాణలో బీజేపీ ఎలాగైతే చేస్తూ వస్తుందో సేమ్ అలానే మహారాష్ట్రలో కూడా ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో హిందూ కన్సాలిడేట్ ఓట్ ను తమ వైపు తీసుకువచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. బీహార్ లో కూడా కొత్తగా ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది బీజేపీ. అయితే ఎంఐఎం పార్టీ ముందు నుంచి కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంతకాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ ఎంఐఎం పార్టీకి కొన్ని లాభాలు కూడా చేకూరుస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇక్కడ అభివృద్ధికి నిధులు కేటాయించడం, అలానే వాళ్ళు చెప్పినటువంటి పనులను వాళ్ళు చెప్పినట్టుగా చేయడం. ఇది వరకు మనం చూసినట్లయితే ఇతర పార్టీలోని ముఖ్య నాయకుల పైన సిబిఐ, ఈడీ లాంటి కేసులు భారతీయ జనతా పార్టీ పెడుతూ వస్తుంది. కానీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై మాత్రం ఒక్క కేసు కూడా లేదు. ఇదే పెద్ద ఉదాహరణ. అయితే బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని హైదరాబాద్ లో పోటీ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నప్పటికీ కూడా మాధవీలత ఒక బలహీనమైన అభ్యర్థి అనే చెప్పుకోవాలి. ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ దింపి ఆమె ఒక బలమైనటువంటి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారన్న ప్రొజెక్షన్ ను బీజేపీ ఇస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎంఐఎం పార్టీ బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తుంది అని వస్తున్న ఆరోపణలే. కాబట్టి ఎంఐఎం కు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అలానే ఎంఐఎం కూడా తాము కాంగ్రెస్ పార్టీతో ఉంటే బీజేపీ బి టీమ్ కాదు అనే ఒక ముద్ర ప్రజల్లో పడుతుంది అన్న భావనతోనే కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతూ ముందుకెళ్తుంది ఎంఐఎం పార్టీ. నిజానికి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యి అది ఎంఐఎం పార్టీకి లాభం చేకూరుస్తుంది. దీనికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హిందూ ఓట్ బ్యాంక్ తో పాటు సున్నీ షియా ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకం. నిజానికి షియాలో ఎక్కువ మంది విదేశాల్లో నివసిస్తూ ఉంటారు. వారు ఎక్కువగా ఇక్కడ ఓటు వేయడానికి ఇష్టపడరు.
కొంతమంది ఓటు వేయడానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎంఐఎం పార్టీకి ఓటు వేయరు. వారు ఎంఐఎం కి వ్యతిరేకంగా ఎవరైతే బలమైన అభ్యర్థిగా ఉంటారో వారికే ఓటు వేస్తారు. ఇక్కడ బలమైన అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఉంటారు కాబట్టి వారు బీజేపీకే ఓటు వేస్తారు. అందుకే ఎన్నికల ఫలితాల రోజు మొదట్లో బీజేపీ ఇక్కడ లీడ్ చూపిస్తూ ఉంటుంది. ఇక సున్నీలకు వస్తే ఇక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ లో ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ జరిగి అది ఎంఐఎం కు ప్రతిసారి లాభిస్తూ వస్తుంది. ఈసారి కూడా అదే జరగబోతుంది. నిజానికి చాలా మంది హిందువులు ఓటు వేయకపోవడానికి కూడా ప్రధాన కారణం ఉంది. ఇక్కడ ఎప్పటికప్పుడు కమ్యూనల్ రైట్స్ జరుగుతూ ఉండడంతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నివసించేటువంటి చాలా మంది హిందువులు తమ ప్రాంతాలను వదిలేసి తమ ఇళ్లను ఇక్కడ అమ్మేసి హైదరాబాద్ చుట్టుపక్కలలో ఉన్నటువంటి కుషాయిగూడ, దమ్మాయిగూడ, బడంగ్పేట్, కర్మన్ఘట్, బాలాపూర్, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన అభ్యర్థులు లేకపోవడం వల్లే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓటు వేయడానికి హిందువులు పెద్దగా ఇష్టపడడం లేదు. నిజానికి ఇది వరకు ఇక్కడ ఆలయ నరేంద్ర లాంటి బలమైన అభ్యర్థులు ఉండేవారు. వారు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసినప్పటికీ కూడా ఆయన పాత బస్తీ కేంద్రంగానే ఆయన కార్యకలాపాలు నిర్వహించారు. కనుక అప్పట్లో ఎక్కువ మంది ఓటు వేయడానికి ఇష్టపడేవారు. కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లను చీల్చి ఎంఐఎం పార్టీకి లాభం చేకూరుస్తూ ఉండేది. 2009కి ముందు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉమ్మడి మలక్పేట్ నియోజకవర్గంతో పాటు తాండూర్, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలు ఉండేవి. దీంతో ఇక్కడ అత్యధికంగా హిందూ ఓట్లు ఉండేవి. కానీ కాంగ్రెస్ పార్టీ హిందూ ఓట్లు చీల్చడంతో ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలుస్తూ వచ్చేది. కానీ 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత హిందువుల ఓట్లు గణనీయంగా ఉన్నటువంటి తాండూర్, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు ఇతర నియోజకవర్గాలకు వెళ్లిపోవడంతో ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కలిపి హైదరాబాద్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలే అత్యధికంగా ఓట్లు వేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వారు ఇక్కడికి వచ్చి ఓటు వేయడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి కారణాల వల్లనే ఇక్కడ కంఫర్టబుల్ గా 3 లక్షలకు పైగా మెజారిటీతో ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తుంది. దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా సహకరిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు.